తాతయ్య ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కదా, అన్ని పార్టీలు ప్రచారంలో ఉన్నాయి కదా, అసలు మామూలుగా ఎవరైతే పేద ప్రజలు మంచి చేస్తారు, అసలు ఎవరిని గెలిపిస్తారు మీరు? ఆయన పథకాలే బాగా గెలిపిస్తాయి. ఎవరి? జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ అన్ని విధాలుగా రైతు భరోసాలో రైతులకి మొత్తం వర్షానికి మనం మొత్తం పోతే శనగలో మామూలుగా 1000 రూపాయల కాడికి 20 కేజీల కాడికి ఇస్తే మళ్ళీ పోతే మళ్ళీ 350 కాడికి మళ్ళీ ఆయనే 20 కేజీల కాడికి ఇచ్చిండు. చాలా మంచి పనులు చేసిండు. మహిళలకు కానీ, విద్యా జీవన కానీ, మరి అమ్మఒడి డబ్బులు కానీ అన్నీ బాగానే చేసిండు. వాస్తవంగా కరోనా టైంలో అసలు ఎవరు చేశారు సేవలు? ఎవరు చేశారు కరోనా టైంలో? ఏ పార్టీ ముందుకు వచ్చేసింది? ఏ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పోయి హైదరాబాద్లో పూనుకుంటాం. ఇక్కడ వచ్చి వాలంటీర్లు పెట్టి వాలంటీర్లు మన బొట్టలు ఇళ్లలో కూర్చుంటే మరి వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి వాళ్ళకి కూరగాయలు కానీ, బియ్యం కానీ, మంచి కానీ, చెడ్డ కానీ అన్ని సరుకులు సాగించిండు. మరి ఇవాళ అలాంటి పార్టీలు అన్ని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది ఆ పార్టీలకు రేపు? 170కి 170 డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డిది 170కి 170 డౌటే లేదు. దివ్యంగా బయటపడతాడు, ఏం ఇబ్బంది లేదు. ఆయన కొద్ది వయసులో ఇంత మనుషుల్లో మనస్తత్వం బాగా తెలుసుకున్నారు జనం కూడా. చంద్రబాబు నాయుడు 3 సార్లు చేసినా కూడా, ఆయన ఒకటి వాగ్దానం చేసినా కూడా దాని సమయం వచ్చేకి ఒకటి కూడా చేయలేదు, ఏం లేదు. అంతా బాగా చేశాడు. జగన్ ఒక్కడే కదా తాతయ్య, అటు అందరు కలిసి వస్తున్నారు కదా. జగన్ ఒక్కడైతే అంటే శ్రీకృష్ణుడు ఒక్కడేగా, పాండవులు 5 కదా, కౌరవులు 101 కదా, వాళ్ళు ఎడిపోయారు, చూడ్చుకొని పోయారు. అదే విధంగా ఈసారి కూడా అట్లా చూడ్చుకొని పోతే డౌటే లేదు. సత్యం అది. ఒకసారి నమ్మండి, జగన్ కంటే ఎక్కువ ఇస్తే పథకాలు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి నన్ను నమ్మండి, జగన్ కంటే ఎక్కువ చేస్తానన్నాడు. నువ్వు 100 కాదు 200 హామీలు ఇచ్చినా వాడిని నమ్మే పరిస్థితి లేదు. అంతే. ఎందుకంటే ఆయన 3 సార్లు చేసిండు, జగన్ ఒకసారి 5 సంవత్సరాలు చేసిండు. అనుకుని ఫ్యాన్ ఫిక్స్లో మొత్తం నవరత్నాలు చేశాడు. ఆయన చేసిండు, చూపించిండు. ఇవాళ ఆయన ఎన్ని వదిలినా కూడా 200 పథకాలు వచ్చినా కానీ ఆయన నమ్మే లేరు. ఇవాళ 5 సంవత్సరాలు చేసేకి జనం కనుక మనుషుల్లో గుండెలో పడిపోయింది. ఇవాళ పేద పిల్లలకి విద్యా జీవన కానీ, చెక్క కానీ, అన్నం కానీ, మరి ఏ విద్యా జీవన ఎన్ని పెట్టిండు అనుకో భోజనాలు. పేద పిల్లలు ఎంత ఇవాళ మామూలుగా ఇతర దేశాలకు పోతున్నారంటే మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇవాళ జగన్ పెట్టిన ర్యాంకులు ఒకరికి 7 లక్షలు 8 లక్షలకు ఫీజు కట్టి ఇతర దేశాలకు పోయిపోతాడు. అదే కొద్ది వాళ్ళు ఏం లేని వాళ్ళు పోవాలంటే ఏం పోతారు? అది ఆయన చేసి